హాయ్ అండి. ఇడ్లీ ఎప్పుడు రవ్వతోనే కాకుండా ఇలా ఇడ్లీ బియ్యంతో ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ముందుగా 3 గ్లాసుల వరకు ఇడ్లీ బియ్యం, 1½ గ్లాస్ వరకు మినపప్పు వేసుకొని నీట్గా కడిగేసుకొని 8 గంటల పాటు నానబెట్టుకున్నాక ఆ తర్వాత పప్పు నీట్గా కడిగేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాక 1 టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని పిండి సాఫ్ట్గా పట్టుకోవాలి. పట్టుకున్నాక ఒక గిన్నెలో వేసుకొని మిగతా పప్పు కూడా వేసుకొని పట్టుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ అలానే ఉంచాలి. మార్నింగ్ అయ్యాక పిండి అయితే ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత డోక్లా స్టాండ్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇడ్లీ పిండిని అయితే వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలోనైనా వేసుకోవచ్చు. ప్లేట్లో ఫుల్గా కాకుండా హాఫ్ వరకే వేసుకొని స్టాండ్లో ప్లేట్లు మొత్తం పెట్టేసుకున్నాక ఒక కుక్కర్లో 2 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని డోక్లా స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ ఎంతసేపు అయితే ఉడికించుకుంటామో అంత టైం ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని పల్లీలు ఎండుమిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఓ మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, 5-6 వెల్లుల్లిపాయలు, పచ్చి కొబ్బరి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక పోపు వేసుకున్న గిన్నెలో వేసేసుకున్నాక చూసారు కదా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ప్లేట్లో నుంచి తీసి సర్వ్ చేసుకున్నాక సాంబారు, పల్లి చట్నీ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.